రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంటుందని మనకు అనిపించే పరిస్థితి లేదు. ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజింగ్ కార్యక్రమాలు చేయమంటే మాత్రం రేవంత్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్యల కోసం పని చేయమంటే నా దగ్గర చిల్లి గవ్వ లేదంటాడు. అందరికీ నమస్తే, జై శ్రీరామ్. రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ పేరు మీద కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిండు. అది కేవలం తన సొంత స్వలాభాల కోసం మాత్రమే, రియల్ ఎస్టేట్ దందా కోసం, అక్కడున్న భూముల రేట్లు పెంచి వారి చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలకు స్వలాభం చేయడానికి మాత్రమే గ్లోబల్ సమ్మిట్ పెట్టి టెంట్లకు మాత్రమే అక్కడ ఒక పెద్ద నగరాన్ని, డేరా నగరాన్ని క్రియేట్ చేసింది వాళ్ళ సొంత లాభాల కోసమని అర్థమవుతుంది. ఆయనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం ఖర్చు పెట్టాలి, ఏది ఖర్చు పెట్టుకోకూడదు అనే విషయం కూడా తెలియదు అనేది స్పష్టంగా అర్థమవుతున్నది. ఇదే కార్యక్రమము హైటెక్ సిటీ నడి బొడ్డున కనుక పెట్టేది ఉంటే కేవలం 10 కోట్ల రూపాయలతోటి అయిపోతూ ఉండే. కానీ దానిని ఎక్కడో వాళ్ళ రియల్ ఎస్టేట్ దందా కోసం టెంట్లకే 100 కోట్లు ఖర్చు పెట్టినంటే మనం అర్థం చేసుకోవాలి. 2 రోజుల తమాషా కోసం ఇల్లు వీకి పందిరేసిన మన రేవంత్ రెడ్డి గారు రైతులకు, పేదలకు, మహిళలకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వడానికి నా దగ్గర పైసా లేదని చెప్తాడు. ఇలాంటి పనికి మాలిన కార్యక్రమాల కోసం మాత్రం నీళ్ళలా ఖర్చు పెడుతున్నాడు మన రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మైక్ అందుకుంటే ముచ్చట్లు చెప్పమంటే మాత్రం మస్తు చెప్తాడు. నా దగ్గర పోసిన పైసలు లేవు, నేను అప్పు పోతే చెప్పులు ఎత్తుకపోతారు. ఈ మాటలు ఒక రేవంత్ రెడ్డి ఒక సీఎం కుర్చీలో కూర్చొని ఒక హోదాలు ఉండి మాట్లాడిన మాటలేనా? మరి దీనికి మాత్రం డబ్బులు వస్తాయి, ప్రజా సంక్షేమ పథకాలకు మాత్రం డబ్బులు రావు. ఏదైనా వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ తమ్ములు కావచ్చు, వాళ్ళ కుటుంబాల కోసం వారు ఏదైనా లాభపడతారంటే మాత్రం ఇలాంటి ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజింగ్ కార్యక్రమాలు చేయమంటే మాత్రం రేవంత్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్యలా. ప్రజల కోసం పని చేయమంటే నా దగ్గర చిల్లి గవ్వ లేదంటాడు. కానీ పథకాలు వద్దు, పబ్లిసిటీ ముద్దు అనే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని చూస్తే అర్థమవుతుంది. ఈ విషయాలన్నీ గమనించినట్టయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంటుందని మనకు అనిపించే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు, నా తరపున మీరు గౌరవప్రదమైన సీఎం కుర్చీలో కూర్చున్నారు. ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించి ఏ శాఖకు ఆ శాఖ మంత్రులు పెట్టి పరిపాలనా సౌలభ్యం కోసం వాటి కోసం ఏర్పాట్లు చేసి ప్రజల బాగోగులు చూసుకొని ప్రజా సంక్షేమాల కోసం ఆలోచిస్తే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను.